బండి దీనికి నానా తపనలు పడ్డా బోలెడంత మంది దీన్ని టెస్ట్ డ్రైవ్ చేయడానికి వచ్చారు. ఒక్క వనర్ అనేది తీసుకొని వచ్చేసిన. మెయిన్ కథ కార్ఖానా అంతా దీని లోపల ఉంది. మెయిన్ గా అసలు ఈ కైలాక్ పేరెంట్ హిస్టరీ ఒకవేళ కానీ వింటేనైతే మౌంట్ కైలాష్ అని ఒక ప్లేస్ అయితే ఉంటుంది. దాని యొక్క ఇన్స్పిరేషన్ తో తీసుకురావడం జరిగింది. కుషాక్ 1 లీటర్లో వాడారు, అండ్ నీకు స్లావియా 1 లీటర్లో వాడారు, ఫోక్స్ వ్యాగన్ లో వర్చ్యూస్ లో 1 లీటర్లో వాడారు, టైగూన్ 1 లీటర్లో వాడారు. ఇదే స్టీరింగ్ వీల్ నీకు కుషాక్ లో దొరుకుతుంది, ఇదే స్టీరింగ్ వీల్ నీకు కొడియాక్ లో దొరుకుతుంది. ఇంత పెద్ద 2 లీటర్ థమ్స్అప్ బాటిల్ లేప్ నూకస్ లోపలికి అంత ప్యూర్ గా అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకోసారి ఒకవేళ ముగ్గురు కూర్చోడానికి కానీ ట్రై చేశారు అనుకోండి, ఒకరినొకరు అవుతా ఉంటారు. అన్ని 70 నుండి ఒకటే 15 అనుకో ఇట్లా నడిచినట్టు అవుతుంది. కాబట్టి అట్లా అసలు మనం చేసుకోకూడదు. బ్రేక్ పెడల్ ప్రెస్ చేసి మనమైతే ఇంజన్ స్టార్ట్ చేసినాం. కంప్లీట్ సైలెన్స్. యాక్చువల్గా జర్మన్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అని నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. స్కోడాలో నాకు నచ్చింది సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అది ఇచ్చే అలారం చాలా టార్చర్ పెడతా ఉంటుంది. అది ఇక వేరే ఏం పనులు పెట్టుకోకుండా ఇంజన్ సౌండ్ మీకు నువ్వు పుట్టినామంటే అప్పుడు మనకి తెలుస్తుంది తప్పించి. అండ్ సిటీకి మాత్రం 100% అమేజింగ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. వెహికల్ ఇంత కాంపిటేటివ్ ప్రైస్ ఇంత కాంపిటేటివ్ దాంట్లోకి వస్తుందని నేను ఊహించలే. కాకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ వాళ్ళు తీసుకుంది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాయి వాళ్ళు. నేను ఎందుకంటే ఎన్నో రోజుల తర్వాత నాకు చాలా ఇష్టమైన ఒక జర్మన్ బ్రాండ్, అది కూడా టఫెస్ట్ ఏరియాలోకి అయితే ఒక కార్ని లాంచ్ చేసింది. అదే ఆబ్వియస్లీ sub-4 మీటర్ లోపల. అండ్ అదేదో కాదు, స్కోడా వాళ్ళ కొత్త కైలాక్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మెయిన్గా అసలు ఈ కైలాక్ పేరెంట్ హిస్టరీ ఒకవేళ కానీ వింటేనైతే మౌంట్ కైలాష్ అని ఒక ప్లేస్ అయితే ఉంటుంది. దాని యొక్క ఇన్స్పిరేషన్ తో తీసుకురావడం జరిగింది. అండ్ ఈ రోజు కానీ ఒకవేళ ఆటోమొబైల్ మార్కెట్ మొత్తం చెక్ చేసుకున్నా కూడా ప్రస్తుతం ఏదైతే సబ్ కాంపాక్ట్ SUVs ఉన్నాయో ఇది 60% ఆఫ్ ద మార్కెట్ ఉందంట లాస్ట్ ఇయర్ తో ఒకవేళ కంపేర్ చేస్తే. కాబట్టి అన్ని ఆటోమొబైల్ కంపెనీస్ ప్రస్తుతం మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అదే మన ఏవైతే కాంపాక్ట్ SUVs ఉన్నాయో దాన్నే టార్గెట్ చేసుకుంటూ లాంచ్ల మీద లాంచ్లు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే చాలా పెద్ద జర్మన్ హిస్టరీ ఉన్న స్కోడా కార్ అయితే ప్రస్తుతం మన దగ్గర ఉంది. దీని పేరే స్కోడా కైలాక్. అండ్ ఈ యొక్క వెహికల్ గురించి ఎప్పటి నుంచో ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ వెహికల్ లో ఎన్నో ఎగ్జైటింగ్ ఫీచర్స్ అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ కొన్ని ఫీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి నిజంగా చాలా యూస్ఫుల్ మనకి డైలీ ట్రాఫిక్. అండ్ ఒకవేళ కానీ వీళ్ళ యొక్క డిజైన్ కానీ ఇవన్నీ తెలిసే ఉంటుంది కదా, క్యారెక్టర్ లైన్స్ కి చాలా ఫేమస్ వీళ్ళు. ప్రస్తుతం అయితే మనం కార్ ని కంప్లీట్ ఓవరాల్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుని దాని తర్వాత మెల్లగా ఇంటీరియర్కి వెళ్ళి దాని తర్వాత దీనికి ఎప్పటి నుంచో ఈ యొక్క వెహికల్ కి ఏదైతే ఇంజన్ వాడుతున్నారో దాని గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మనము దీని యొక్క ఫ్రంట్ సెక్షన్ కవర్ చేద్దాం. ప్రస్తుతం అయితే కొత్త కైలాక్ ది కీస్ అయితే మన దగ్గర ఉన్నాయి. స్పేర్ కూడా ఉంది. ఆబ్వియస్లీ ఇవి మన కుషాకి కానీ వేరే బండ్లకి ఏవైతే ఇస్తారో అవే ఇచ్చారు. అండ్ ఫోక్స్ వ్యాగన్ లో కూడా నీకు ఇదే కీ కనబడుతుంది. జస్ట్ ఈ సింబల్ మిస్ అయితే ఉంటుంది. అండ్ నీకు లాక్ అన్లాక్ అండ్ ఆబ్వియస్లీ లాంగ్ ప్రెస్ చేస్తే బోనెట్ ఓపెన్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది. ప్రస్తుతం అయితే ఈ కీస్ అలా పాకెట్లో వేసేసుకుందాము. ఫ్రంట్ లుక్కి వెళ్ళిపోదాం. ఒకవేళ కానీ ఫ్రంట్ లుక్ చూసుకున్నాం అనుకో, దీనికైతే అట్ సైడ్ ఇట్ సైడ్ స్ప్లిట్ DRLs అయితే ఇవ్వడం జరిగింది. దాని హెడ్ లైట్స్ అనేది కిందకి ఇచ్చారు. అండ్ స్కోడాలో క్రిస్టలైన్ అని ఒక లైటింగ్ యొక్క టెక్నాలజీ ఉంటుంది. సో అవే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. హై బీమ్ లో బీమ్ అంతా ఇక్కడనే వస్తాయి నీకు. అండ్ ఒకవేళ ఫ్రంట్ చూసుకుంటే ఎటువంటి పార్కింగ్ సెన్సార్స్ ఉండవు. అండ్ దీని యొక్క ఏదైతే స్కిడ్ ప్లేట్ ఉందో అది సిల్వర్ కలర్ లో ఇచ్చారు. అండ్ దీని లోవర్ వెంపర్ కంప్లీట్ గా మనకి బ్లాక్ కలర్ లో కనబడుతుంది. అండ్ ఇది వచ్చేసి ఏదైతే గ్రిల్ ఉందో ఇది కొంచెం నీకు ఒక 6 ప్యాక్ లాగా కనబడతా ఉంటుంది. అండ్ కొంచెం హైట్ పెంచినట్టున్నారు ఒకవేళ కుషాకి కంపేర్ చేస్తేనైతే. అండ్ ఇక్కడ ఎంత చక్కగా మనకి స్కోడా లోగో అయితే ఇచ్చారు. అండ్ ఈ కలర్ కూడా చాలా యూనిక్. స్కోడా వాళ్ళు అందుకే ఈ కలర్ తోనే ఈ కార్ ని లాంచ్ చేద్దామని ఫిక్స్ అయ్యి లాంచ్ కూడా చేసిస్తారు. అండ్ ఒకవేళ ఫ్రంట్ చూసుకున్నా ఇక్కడ కూడా నీకు టోయింగ్ హుక్ కి ఒక చిన్న యొక్క పార్టీషన్ వేయడం జరిగింది. అది పీక్తా అనుకో నీకు లోపల కనబడుతుంది. దానికి అటాచ్ చేసి బండిని గుంజుకొని పోవడమే. అండ్ ఒకవేళ ఫ్రంట్ బోనెట్ వైపు చూసినా కూడా నీకు ఇక్కడ అంతా క్యారెక్టర్ లెన్స్ కనబడుతున్నాయి. కాకపోతే ఈ వెహికల్ లో క్యారెక్టర్ లెన్స్ సైడ్ కి మాత్రం బాగా మిస్ అయినాయి. కుషాక్ లో అయితే 2 లైన్స్ ఫ్రంట్ నుంచి రప్ లాస్ట్ వరకు గీక్కుంటా పోతారు. ఇక్కడైతే నీకు జస్ట్ అంత క్యారెక్టర్ లైన్స్ మీద ఏం ఫోకస్ పెట్టకపోయినా ఆ వెహికల్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. ప్రస్తుతం అయితే ఫ్రంట్ నుంచి చాలా బోల్డ్ గా చాలా ఫెరోషియస్ గా అయితే బండి కనబడుతుంది. అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూస్తేనైతే చాలా ఎక్కువ ఉంది అనిపిస్తుంది కదా. 189 mm అయితే దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ గా ఒకవేళ సైడ్ ప్రొఫైల్ కూడా వద్దాం. దీనికి ప్రస్తుతం అయితే మనకి 17 ఇంచ్ అలాయ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కంప్లీట్ గా డైమండ్ కట్ అలాయ్స్ బాగుంది. యాక్చువల్ గా ఈ వెహికల్ కి దాని యొక్క లుక్ కి హైట్ కి గ్రౌండ్ క్లియరెన్స్ కి పర్ఫెక్ట్ గా అయితే ఇది సెట్ చేయడం చేశారు. అండ్ అలాగే గ్రీన్ కలర్ అయితే చాలా చాలా క్రేజీ కనబడుతుంది. అండ్ ఇది ఒక మనకి ఆబ్వియస్లీ మన సైడ్ ORVMs ఆటో ఫోల్డ్ అయితే ఉంటాయి. అండ్ ఒకవేళ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నా కూడా కంపెనీ నుంచి వచ్చిన ఈ యొక్క క్రోమ్ అండ్ రిక్వెస్ట్ సెన్సార్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అని చెప్పొచ్చు. ఎంత ప్రీమియం ఉందంటే అంత ప్రీమియం ఉంది. అండ్ అలా వెనకకు వచ్చిన బ్యాక్ డోర్ కూడా మనకి అదే సేమ్
క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ 2 డోర్స్, ఫ్రంట్ డోర్ అండ్ బ్యాక్ డోర్ 2 సైడ్స్ కూడా నీకు కింద వీళ్ళు ఈ ప్లాస్టిక్ సపోర్ట్స్ ఇచ్చారు. అండ్ ఇవి మోస్ట్లీ మనం డోర్ తీసినప్పుడు ఎటువంటి డ్యామేజ్ పెయింట్ కాకుండా డైరెక్ట్గా వాటికైనా కూడా పెద్ద ఫరక పడదు కాబట్టి అది ఒక చిన్న డిజైనింగ్ ఎలిమెంట్ అని మనం అనుకోవచ్చు. అండ్ పైన కూడా మనకి ఈ రూఫ్ రైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద జర్మన్ వెహికల్స్కి పెట్రోల్ క్యాప్ మీకు రైట్ సైడ్ కనబడుతుంది, బేసిక్గా వేరే కార్స్ అన్నిటికీ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది. సో దీనికి యాజ్ పర్ జర్మన్ బ్లడ్ లైన్ మనకి రైట్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ స్కోడా కైలాక్ ఒక బ్యాక్ పార్ట్ గా చూసుకున్నాం ఇంకో మంచి బోల్డ్ గా అయితే బండి కనబడుతుంది, లడ్డుగా. అండ్ ఒకవేళ దాని యొక్క టైల్ ల్యాంప్స్ చూసినా కూడా ప్రాపర్ ఒక చిన్నగా క్యూబ్ లాగా చాలా క్యూట్ గా అయితే డిజైన్ చేశారు దీన్ని. కంప్లీట్ గా నీకు లోపల మొత్తం మనకి ఎల్ఈడి చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. అండ్ దీన్ని మధ్యలో నీట్ గా డిజైన్ పర్పసెస్ కోసం వీళ్ళు బ్లాక్ కలర్ ప్లాస్టిక్ స్ట్రిప్ ఇచ్చి దాని మీద గ్రాఫిక్ డిజైన్ ఇచ్చి మధ్యలో స్కోడా అని క్రేజీగా అయితే రాయడం జరిగింది. నువ్వు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఈ ఎస్ ఏదైతే ఉందో వీళ్ళు కొత్త లోగోకి తీసుకొద్దాం అనుకున్నారు ఈ ఒక్క ఎస్నే, కాకపోతే మళ్ళీ ఇంకా పాత లోగోని పంపుతానే ఉన్నారు అలా ముందుకి. అండ్ బ్యాక్ ఒకవేళ చూసుకున్నామంటే ఇక్కడ నీకు కైలాక్ అని రాయడం జరిగింది. అండ్ ఇది మన బంపర్ అండ్ బ్యాక్ సెన్సర్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రిఫ్లెక్టర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆబ్వియస్లీ మనకి ఇక్కడే వైపర్ ఇచ్చారు కాబట్టి దాని వాషర్ ఫ్లూయిడ్ లిక్విడ్ ఇక్కడ నుంచే ఎజెక్ట్ అవుతుంది. అండ్ ఈ లైన్స్ కనబడుతున్నాయి కదా, ఈ లైన్స్ అన్ని ఆబ్వియస్లీ డిఫ్యూజర్కి మనకు వస్తుంది. అండ్ మనకి పైన షార్క్ ఫ్రంట్ యాంటీనా అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ నుంచి కూడా రోడ్ ప్రెసెన్స్ కానీ లుక్ వైజ్ కానీ చాలా పర్ఫెక్ట్ గా అయితే వెహికల్ డిజైన్ చేయడం జరిగింది. ఇంత బ్యూటిఫుల్ వెహికల్ కి పవర్ అనేది ఉండాలి కదా, టార్క్ అనేది ఉండాలి కదా, ఒక హిస్టరీ ఉన్న ఇంజన్ అయితే ఉండాలి కదా. ప్రస్తుతం అయితే మనకి కార్లు ఏదైతే ఇంజన్ వాళ్ళు అవైలబుల్ పెట్టారో దాని పేరు 1.0 అంటే 1 లీటర్ TSI ఇంజన్, అది కూడా 3 సిలిండర్ ఇంజన్ ఇది. అండ్ మెయిన్గా ఈ ఇంజన్ దేంట్లోనే వాడారు అంటే ఆబ్వియస్లీ వాడారు కుషాక్ 1 లీటర్లో వాడారు, అండ్ నీకు స్లావియా 1 లీటర్లో వాడారు, ఫోక్స్ వ్యాగన్లో వర్చ్యూస్లో 1 లీటర్లో వాడారు, టైగూన్ 1 లీటర్లో వాడారు. అందుకని ఆ వెహికల్ ఏదైతే ఇంజన్స్ వాడారో ఆ సేమ్ ఇంజన్ మనకి ప్రస్తుతం అయితే కైలాక్లో వేయడం జరిగింది. అండ్ ఈ 1 లీటర్ TSI ఇంజన్ ఏదైతే 3 సిలిండర్ ఉందో ప్రస్తుతం అయితే ఇది 85 కిలోవాట్ పవర్ అండ్ 178 న్యూటన్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. మరి 3 సిలిండర్ ఉంది కదా, నాకు వైబ్రేషన్స్ మరి అది ఇది అన్నాం అనుకో లిటిల్ బిట్ ఉంటుంది, కాకపోతే మజా కూడా దానికంటే డబల్ ఉంటుంది, అదైతే 100% చెప్పుకోవచ్చు. అండ్ 3 సిలిండర్లు చాలా క్లియర్గా చెప్తున్నాను, ఇట్స్ TSI పెట్రోల్లో ఉంది. అండ్ దీంట్లో నీకు 2 గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ఉంది, అండ్ ఇంకోటి వచ్చేసి ఆబ్వియస్లీ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ప్రస్తుతం ఈ వెహికల్ కంప్లీట్గా మనం ఓవరాల్ లుక్ చూసుకున్నాం కదా, మెయిన్ కథ కార్ఖానా అంతా దీని లోపల ఉంది. ఎందుకంటే మోస్ట్లీ నీకు కుషాక్లోని ఇంటీరియర్స్ మోస్ట్లీ మనకి ఈ బండిలో కనబడడం జరుగుతుంది. కాబట్టి లోపలికి వెళ్ళి ఇన్ఫర్టైన్మెంట్ కానీ టచ్ అండ్ ఫీల్ కానీ అన్నీ ఒకసారి ఒక లుక్ వేసుకుందాం. అసలు ప్రస్తుతం ఏదైతే ఇట్లా షూటింగ్ చేస్తున్నా కదా, ఈ బండి దీనికి నానా తపలను పడ్డా బోలెడంత మంది దీన్ని టెస్ట్ డ్రైవ్ చేయడానికి వచ్చారు. ఒక్క వన్ అవర్ అనేది తీసుకొని వచ్చేసిన. కాబట్టి ప్రస్తుతం మనం అవుట్ అయిపోయింది కాబట్టి ఇన్సైడ్కి వచ్చేసినాము. ఓపెన్ చెప్తున్నా, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు ప్రస్తుతం అయితే పొందుతుంది. ఎక్కడ నువ్వు చేయి పెట్టు ఏమైనా చూడు, కళ్ళకి నీ చేతులకి నీ స్కిన్కి అన్నిటికీ ప్రీమియమే. అండ్ ఒకవేళ బాగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కూడా ఏదైతే నీకు స్టీరింగ్ వీల్ ఉందో ఇదే స్టీరింగ్ వీల్ నీకు కుషాక్లో దొరుకుతుంది, ఇదే స్టీరింగ్ వీల్ నీకు కొడియాక్లో దొరుకుతుంది. 65 లక్షలు పెడితే ఏదైతే బండి వస్తుందో దానిలో స్టీరింగ్ వస్తుందో అదే స్టీరింగ్ వీల్ మనకి ఇక్కడ దొరకడం జరుగుతుంది. క్రేజియస్ట్ ప్రీమియం అని చెప్పుకోవచ్చు. డాష్ బోర్డ్ ఒకవేళ అలాగ ఒక లుక్ వేసుకున్నాకో కుషాక్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ నీకు ఏవైతే ఏసీ వెంట్స్ యొక్క స్ట్రక్చర్ ఉందో యాజ్ ఇట్ ఈస్ కుషాల్కి దొరుకుతుంది. అండ్ ఒకవేళ నువ్వు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ తీసుకున్నా ఇది 8 ఇంచ్ ఇచ్చారు అండ్ ఇది 10 ఇంచ్ ఇచ్చారు, యాజ్ ఇట్ ఈస్ మనకు అది కూడా అక్కడ దొరుకుతుంది. అండ్ ఒకవేళ మధ్యలో సెంట్రల్ కన్సోల్ చూసుకుంటే వెళ్ళామనుకో మొత్తం నీకు ఎక్కడికక్కడ ఫిజికల్ బటన్స్ పైన ఇచ్చారు, మధ్యలో కూడా టచ్ మోస్ట్లీ నువ్వు మెమరీ పెట్టుకొని వీ కెన్ డూ మనం ఇది చేసుకోవచ్చు. ఛార్జింగ్ కూడా మనకి వైర్లెస్ ఆప్షన్ ఇచ్చి అండ్ ఇక్కడ 2 Type-C అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో నీకు ఎయిర్ కేర్ అంటే ఆబ్వియస్లీ ప్యూరిఫైయర్ ఉంది. అండ్ ఇక్కడ నీకు వచ్చేసి 12V సాకెట్ వేయడం జరిగింది. అండ్ ఇదైతే నా దగ్గర ఉన్న వెహికల్ చెప్పా కదా, ఇది ఒక 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్. అండ్ దీంట్లో నీకు టెట్రానిక్ కూడా ఉంటుంది, అంటే మాన్యువల్ గా కూడా నువ్వు గేర్స్ వేసుకోవచ్చు. జస్ట్ దాంట్లో రైట్ కానీ ప్లస్ మైనస్ చేసుకుంటే అయితే వెహికల్ తో మనం హాయిగా ముందుకెళ్ళిపోవచ్చు. సెంట్రల్ కన్సోల్ కూడా కంప్లీట్ గా మనకి కుషాక్ నుంచే దీన్ని అడాప్ట్ చేయడం జరిగింది. అండ్ ఒకవేళ లోపల చూసుకున్నా కూడా నీకు ఈ గ్లో బాక్స్ ఏదైతే ఉందో ఇందులో నీకు కూలింగ్ అండ్ స్పెక్స్ పెట్టుకోవడానికి కూడా వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు, అది ఆబ్వియస్లీ వీక్కోవచ్చు కూడా మనము. అండ్ అట్లా నీకు ఎన్నెన్నో బ్యూటిఫుల్ ఆప్షన్స్ తోటి అండ్ టచ్ అండ్ ఫీల్ ఒకవేళ చెక్ చేసుకుంటేనైతే డాష్ బోర్డ్ ఏదైతే ఉందో మనకి పైన వచ్చేసి వీళ్ళు ఏదైతే ప్లాస్టిక్స్ వాడారో ప్రాపర్ గానే ఉన్నాయి. అండ్ ఈ యొక్క 17.63 అయితే మనకి కంప్లీట్ హై అండ్ వెహికల్ అయితే చేతికి వచ్చేస్తుంది. ఆ ప్రైస్ కి ఈ స్కోడాలో ఇంత అమేజింగ్ లో ఏదైతే ఇంటీరియర్స్ అవన్నీ ఇచ్చారో మనకి యాక్చువల్గా అయితే అది రియల్లీ
నెక్స్ట్ ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. బట్ స్కోడా హాస్ డన్ ఇట్. ప్రస్తుతం కాంపిటీషన్ అట్లుంది. డాష్ బోర్డ్ ఒకవేళ చెక్ చేసుకున్నాం, పైన వచ్చేసి బ్లాక్ వచ్చింది, మధ్యలో నీకు సిల్వర్, మళ్ళా మధ్యలో నీకు ఒక గ్రీన్ కలర్ ఏదైతే గ్రీన్ కలర్ ఉందో దాని నుంచి నీకు అంబియంట్ లైటింగ్ కూడా బయటకు రావడం జరుగుతుంది. అండ్ అట్లా లేయర్స్ అండ్ లేయర్స్ వీళ్ళు ఫామ్ చేసుకుంటూ కళ్ళకి చాలా ప్రీమియం గా అద్భుతంగా అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మధ్యలో నీకు ఆబ్వియస్లీ హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉంది, కాకపోతే నీకు అంతగా ఫీలింగ్ ఏం అనిపించదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడికక్కడ ప్లాస్టిక్ యొక్క ప్యాటర్న్ స్ట్రక్చర్ మొత్తం డిఫరెంట్ గా మేనేజ్ చేసుకుంటే తీసుకొచ్చారు. ఒకవేళ ఇక్కడ చూసుకున్నా కూడా నీకు కంప్లీట్ గా ఆటో డిమింగ్ రేర్ వ్యూ మిరర్స్ ఇచ్చారు. అండ్ ఆ పైన కూడా నీకు అంబియంట్ లైటింగ్ ఎల్ఈడిస్ వేయడం జరిగింది, సన్ బ్లైండర్స్, అండ్ ఆబ్వియస్లీ దీనికి సన్ రూఫ్ కూడా ఇచ్చారు. అండ్ ఏదైతే సన్ రూఫ్ ఉందో అది కూడా యాంటీ పించ్, అండ్ వెనక కూడా నీకు ఎల్ఈడిస్ మాత్రమే అంబియంట్ లైటింగ్ వాడుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఈ వెహికల్స్ లో ఎలక్ట్రానికల్లీ ఆపరేటెడ్ డ్రైవర్ సీట్ అండ్ ఆల్సో మనకి కో ప్యాసింజర్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో ఏం చక్కగా అలా ఎలక్ట్రానిక్ బటన్స్ తోటి మనం రిక్లినేషన్ అండ్ ఫ్రంట్ అండ్ మూవ్ రెండు మేనేజ్ చేసుకోవచ్చు. అది నిజంగా చాలా అవసరమైనది. అండ్ మరి దీనికి వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయండి, ఆబ్వియస్లీ ఉన్నాయి, నాకు ఉంది, పక్కన వాళ్ళకి కూడా ఉంది. బ్యూటిఫుల్ రైడ్ అసలు. అండ్ దీనికి నీకు డోర్స్ కూడా ఒకవేళ చెక్ చేసుకున్నావు అనుకో, నీకు ఏదైతే హ్యాండ్ రెస్టింగ్ చేసుకుంటావో అక్కడ చక్కగా వీళ్ళు సాఫ్ట్ టచ్ మెటీరియల్ అయితే వాడారు. ఇక్కడ ఏదైతే హ్యాండిల్ ఉంటుందో మనం డోర్ క్లోజింగ్ కి అండ్ ఓపెనింగ్ కి, దానికి కూడా బ్యూటిఫుల్ గా గ్రీన్ కలర్ ప్యాచ్ ఇచ్చుకుంటూ డిజైన్ ప్యాటర్న్స్ తోటి చాలా అద్భుతంగా అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకవేళ చూసుకున్నా కూడా నీకు మధ్యలో కప్ హోల్డర్స్ ఇచ్చారు, అండ్ అవి చాలా నార్మల్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫోన్ నోకియా సిరీస్ లో పడతాయి, ఐఫోన్ లో అయితే పట్టవు ఇక్కడ, అది అక్కడ వరకు అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ రెస్ట్ కింద కూడా నీకు ఏరియా ఉంటుంది, ఎటువంటి ఛార్జింగ్ సాకెట్ అవైలబిలిటీ లేకపోయినా ప్లెంటీ అమౌంట్ ఆఫ్ స్పేస్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ సీట్ యొక్క కంఫర్ట్ కూడా చాలా ప్రాపర్ గా నేను ఇట్లా పట్టుకుని ఉంటుంది వెనక నుంచి, పర్ఫెక్ట్ డ్రైవింగ్ పొజిషన్ చెప్పుకోవచ్చు. అండ్ 189 గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల నీ యొక్క రోడ్ లో నుంచి ఏదైతే చూస్తావో లుక్ కానీ అదంతా ప్రాపర్. అండ్ ఒకవేళ నువ్వు స్పీకర్స్ చూసుకున్నా కూడా మనకి ఇక్కడ పిల్లర్స్ కి మాత్రం ట్వీటర్స్ ఇచ్చారు, మెయిన్ స్పీకర్స్కి వచ్చేసి డోర్స్కి వచ్చేస్తే. అండ్ ఒకవేళ నువ్వు డోర్ ఓపెన్ చేసి చూసినా కూడా అమేజింగ్, ఇంత పెద్ద 2 లీటర్ థమ్స్అప్ బాటిల్ నూకచ్చు లోపలికి, అంత ప్యూర్ గా అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకోటి వీళ్ళ మాస్టర్ పీస్ ఇంజనీరింగ్ ఎట్లా చెప్తా, ఇప్పుడు నువ్వు డోర్ ఓపెన్ చేసినావు, ఆ డోర్లు అన్నీ ఓపెన్ చేయండి చేస్తే నీకు డోర్కి చివరికి చిన్నగా రిఫ్లెక్టర్ స్టిక్కర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే డోర్ ఓపెన్ చేసినప్పుడు ఏమైనా వెహికల్ వస్తుంది అనుకో, దూరం నుంచి కొంచెం బీమ్ పడ్డా అది మెరవడం వల్ల అవతల వాళ్ళు అటెన్షన్కి వెళ్తారు. అలాంటి చిన్న డీటెయిలింగ్స్ చాలా ఉన్నాయి. సేఫ్టీ వైజ్ చూసుకున్నా కూడా దీంట్లో నీకు ఆబ్వియస్లీ 5 స్టార్ అండ్ ఐసోఫిక్స్ ఇవ్వడం జరిగింది, 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది, అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్ అని ఎన్నెన్నెన్నో సేఫ్టీ ఫీచర్స్ తో బండి కంప్లీట్ గా ఫుల్ గా లోడ్ అయితే ఉంది. అండ్ ఒకవేళ మనం అలాగే కూర్చుంటే మన ఇది ప్రస్తుతం ఆటోమేటిక్ కార్లు ఉన్నాం కాబట్టి డెడ్ పెడల్ నుంచి మళ్ళీ మధ్యలో ఉన్న మన బ్రేక్ దగ్గరకి బ్యూటిఫుల్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ ఉంది, ఎక్కడ అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వవు. లాంగ్ జర్నీస్కి అయితే ఆసమ్ ఉంటుంది, కాకపోతే సిటీకి అయితే పర్ఫెక్ట్ రైడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మనం బ్యాక్ సీట్ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి వెనక కూడా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఎప్పుడైనా నువ్వు ఒక జర్మన్ కార్ లోపల కూర్చున్నప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది, యాక్చువల్గా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చేది మాత్రం ఈ థర్డ్ సౌండే. ఏం మన సౌండ్ వస్తుందా, ఇంకోసారి ఒక్క నిమిషం, రైట్. ఈ స్కోడాలో కానీ మన జర్మన్ కార్స్లో అన్నిట్లో కానీ ఈ యొక్క థర్డ్ సౌండ్ మన పోలో నుంచి చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అసలు అమేజింగ్, ఆ ఫీలింగే వేరు. ఆ సౌండ్ రాగానే మంచి బలమైన కార్ కొన్నామని ఒక మంచి సాటిస్ఫాక్షన్ బటన్ అయితే మన లోపల మనం నొక్కేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం బ్యాక్ సీట్లో కూర్చున్నాం. అండ్ ఇక్కడ నీకు ఓపెన్గా ఒకటైతే చెప్తాను, ఈ వెహికల్లో బ్యాక్ సీట్లో మెయిన్గా ఇది నాట్ అ 3 people ఫర్, అంటే 3 people ముగ్గురు కూర్చోడానికి అయితే కాదు, ప్యూర్గా కంఫర్టబుల్గా వెళ్ళాలి అనుకుంటే ఇది ప్యూర్గా ఇద్దరు మాత్రమే కూర్చోవచ్చు. ఎందుకంటే మధ్యలో వీళ్ళు హెడ్ రెస్ట్ ఇవ్వడం జరిగింది, అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఆమ్రెస్ట్ అయితే ఇచ్చారు. కాకపోతే ఒకవేళ ముగ్గురు కూర్చోడానికి కానీ ట్రై చేశారనుకోండి ఒకరినొకరు అవుతూ ఉంటారు. కాబట్టి మోస్ట్లీ ఇది ఒక 2-seater కిందనే కన్సిడర్ చేస్తే బ్యాక్ సైడ్ బెస్ట్. అండ్ ఒకవేళ వెనక కూర్చున్నా కూడా నా హైట్ 5'9", నాకు బాగానే పైన క్లియరెన్స్ అయితే ఉంది. అండ్ ఇంటీరియర్ కూడా పైన చూస్తేనైతే కంప్లీట్ బీచ్ కలర్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ యొక్క డ్రైవింగ్ సీట్ పొజిషన్కి అయితే నా హైట్కి తగ్గట్టు నేను సెట్ చేసుకున్నా. అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ నీకు వేరే వెహికల్స్తో కంపేర్ చేయకండి కుషాకా బండ్లతో, ఎందుకంటే దాని యొక్క వీల్ బేస్ ఎక్కువ, దీనికి కొంచెం తక్కువ కాబట్టి నీకు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా నీకు ఏసీ వెంట్స్ చేయడం జరిగింది. అండ్ దాని కిందనే మళ్ళీ 2 Type-C యొక్క అయితే ఇచ్చారు. యాక్చువల్గా ఫ్రంట్ దానికంటే వెనక యాక్చువల్గా స్పీడ్గా ఛార్జ్ అవుతుంది, 100% చెప్తా, ఒకసారిగా అంటే ట్రై చేసి చూసుకోండి. అండ్ వెనక అయితే ఇది ప్రస్తుతం. అండ్ ఇక్కడ ఐసోఫిక్స్ సీట్స్, అక్కడ ఐసోఫిక్స్ సీట్స్, అండ్ హ్యాండ్ రెస్ట్ కూడా నువ్వు వేసుకున్నావు అంటే ప్యూర్గా బ్యూటిఫుల్గా అయితే కంఫర్టబుల్గా కూర్చొని నువ్వు నీ రైడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ప్రస్తుతం ఇది మన ఒక బ్యాక్
ఎక్స్పీరియన్స్. ఒక థై సపోర్ట్ గురించి ఒకవేళ అడిగినా అనుకో, థై సపోర్ట్ కూడా ప్రాపర్గా ఉంది. ఒకసారి చూడండి కావాలంటే. నేను కూర్చొని ఉన్నా కదా, ప్యూర్గా నాకు థైకి మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది సీట్ది. క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ అపోల్స్ట్రీ అంటారు అంటే లెదర్, అది చాలా ప్రీమియం, నీకు ఎక్కడ చికాకు పట్టదు. అండ్ ఫోన్ పెట్టుకోవడం కూడా చిన్నపాటి పాకెట్ అయితే ఇచ్చారు, కంగారు పాకెట్ లాగా ఉంది. అది చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. వెనుక కూడా హ్యూజ్ సైజ్ ఆఫ్ వాటర్ బాటిల్స్ అయితే ఈజీగా మనము అకామిడేట్ చేసేసుకోవచ్చు. అండ్ ఒకవేళ నువ్వు బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నా కూడా వీళ్ళ యొక్క డిజైన్ చూడండి, ఏదైతే ప్యాటర్న్ 3D ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది ప్లాస్టిక్ది. అండ్ పైన కూడా ఒక టైప్ ఆఫ్ టెక్స్చర్, మధ్యలో ఒక టైప్ ఆఫ్ టెక్స్చర్. అండ్ ఒకవేళ నువ్వు దాని యొక్క డోర్ హ్యాండిల్ చూసుకున్నా కూడా నీకు గ్రీన్ కలర్, అది కూడా మ్యాటెడ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది హ్యాండ్కి. అండ్ హ్యాండ్ డ్రెస్ చేసుకున్నప్పుడు కూడా నీకు ఎంచక్కగా సాఫ్ట్ టచ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది అంతా హెయిర్ ప్లాస్టిక్. అండ్ ఆబ్వియస్లీ మెయిన్ స్పీకర్స్ వెనక ఒకటి, ఇక్కడ ఒకటి తీయడం జరిగింది. అండ్ ఒకసారి దీని యొక్క బూట్ స్పేస్ ఎట్లా ఉంది, అండ్ ఈ 60-40 స్ప్లిట్స్ ఏదైతే ఉంటాయో అది క్లోజ్ చేయగానే ఎంత ప్లేస్ వస్తుందో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం బ్యాక్ సైడ్. ప్రస్తుతం మనకి స్కోడా కైలాక్ అయితే మొత్తం 7 కలర్లో అయితే వెహికల్ మనకి అవైలబుల్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ సాడ్ థింగ్ ఒకటి ఇంజన్ ఆప్షన్స్ ఇవ్వలేదు. కాకపోతే చెప్తున్నా కదా, ఏదైతే 17.63 lakh ఈ వెహికల్ అయితే షోరూంలో పెట్టారో ఆబ్వియస్లీ 100% మనకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే బండి ఇచ్చేస్తుంది. ప్రస్తుతం మనము దీని యొక్క బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. జస్ట్ ఎలక్ట్రానికల్గా బటన్ ఒప్పంగానే అలా హైడ్రాలిక్ స్ట్రట్స్ పైకి లేపేసినాయి. అండ్ ఇది చూసారు కదా, ఇది ఏంటంటే మనకి పట్టుకొని ఇలా గుంజి కిందకి ఇసిరడానికి. అండ్ ఒకవేళ వెనుక చూసుకున్నా కూడా ప్రస్తుతం అయితే దీని బూట్ స్పేస్ 446 లీటర్స్ అయితే దీని యొక్క బూట్ స్పేస్ ఉంది. అండ్ ఇది ఒక పార్టీషన్, ఇది కావాలని నువ్వు పీకేసుకోవచ్చు. అండ్ 60-40 స్ప్లిట్ చేసినా కూడా మొత్తం సీట్స్ అక్కడ వరకు బెండ్ అయిపోతాయి. అంత లగేజ్ వేసుకొని ఇప్పటివరకు అయితే ఇప్పుడు నేను పోలే, ఎవరు పోవడం కూడా చూడలేదు. పోతే వాడే ఉంటారేమో ఎంతోమంది. అండ్ ఇది ఏదైతే ఉందో నీకు ఇక్కడ కింద స్ట్రిప్, ఇది ఏంటంటే నువ్వు డోర్ ఓపెన్ క్లోజ్ అప్పుడు ఇది కూడా ఆటోమేటిక్గా లెగడానికి ఇది పెడతాం మనము. అండ్ దీంట్లో చిన్న చిన్న డీటెయిలింగ్స్ కొన్ని ఉంటే స్కోడా వాళ్ళవి, అవి ఇక్కడ ఉన్నాయో లేవో మరి. ప్రస్తుతం అయితే నీకు ఇక్కడ హుక్స్ అయితే ఇచ్చారు, 3 kgsకి హుక్స్ పెట్టుకోవడము. అండ్ ఒకవేళ దీని యొక్క స్పేర్ వీల్ కూడా చెక్ చేద్దాం. ఎస్, స్పేర్ వీల్ అయితే చూసుకుంటేనైతే వీళ్ళు దీంట్లో అయితే మనకి 15" నార్మల్ స్టీల్ రిమ్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫటాఫటా పండ్లు కానిచ్చుకొని మెయిన్ దాన్ని రిపేర్ చేసేసుకొని దీని ప్లేస్ పంపించడం బెటర్. ఎందుకంటే ఆబ్వియస్లీ బ్యాలెన్స్ అవుట్ అయ్యే ఛాన్సెస్ బోలెడన్ని ఉంటాయి. అన్ని 70 నుండి ఒకటే 15 అనుకో ఇట్లా నడిచినట్టు అవుతుంది. కాబట్టి అట్లా అసలు మనం చేసుకోకూడదు. అండ్ ఇక్కడనే మనకి టోయింగ్ అండ్ మనము ఒకవేళ లిఫ్ట్ చేయడానికి కావాల్సిన కిట్ అంతా వాళ్ళు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఇది మన స్కోడా కైలాక్ ఒక వెనక సైడ్. అండ్ యాక్చువల్గా దీంట్లో నువ్వు ఒకసారి చూసుకున్నావు అనుకో, దీనికి ఏదైతే వీళ్ళు 10" ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ ఇచ్చారో దాంట్లో పాత ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కుషాక్ దొరుకుతుందో దానికి దీనికి బోల్డ్ డిఫరెన్స్ వచ్చింది. కలర్స్ కానీ లోపల యొక్క UI అంటాము, అంటే ఏదైతే మనకు కళ్ళకు కనబడుతూ ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు మార్చడం జరిగింది. ఒక్కసారి మనం లిటిల్ బిట్ అలా స్క్రీన్ ని కూడా ఎక్స్ప్లోర్ చేసి దాని తర్వాత నెక్స్ట్ మనం డ్రైవ్కి వెళ్ళిపోదాం. సో బేసికల్గా అయితే మనం ఇంజన్ ఆన్ చేసాం, చెప్పా కదా ఇందాక. ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్లో నీకు ఏవైతే ఈ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కనబడుతున్నాయో మొత్తం మార్చేశారు. అండ్ ఈ అసలు నీకు ఇట్లా కనబడదు. అండ్ దీని స్మూత్నెస్ కూడా చాలా పెరిగిపోయింది. ఎందుకంటే కుషాక్లో నీకు ఇంత స్మూత్ అయితే ఉండదు. అండ్ చూసారు కదా ఇక్కడ నీకు ఏదైతే సిన్స్ స్టార్ట్ చెప్తుంది, ఫ్యూల్ కన్జంప్షన్ 7.4 km/L అని, ఇలా చిన్న చిన్న డీటెయిలింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క వెహికల్ యొక్క ట్రాక్షన్ ఆఫ్ చేయాలనుకుంటే మనం స్క్రీన్ త్రూనే ఆఫ్ చేయొచ్చు. ఇక్కడ మనకు బటన్ కనబడుతుంది కదా. అండ్ నిజంగా చాలా స్పీడ్గా అయితే మనకి దీని యొక్క టచ్ అండ్ ఫీల్ అయితే మార్చేయడం జరిగింది. అండ్ దీనికి మనకి ప్రస్తుతం అయితే వైర్లెస్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో కూడా మనం వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ నీకు ఏదైతే స్పీడోమీటర్ కనబడుతుందో ఇది ఆబ్వియస్లీ మనకి ఆల్ కార్ వేరియంట్స్ కనబడుతుంది, జర్మన్లో ప్రస్తుతం ఉన్న లైనప్లో మొత్తము. కాకపోతే నువ్వు ఏదైతే ఇక్కడ కనబడుతుందో ఏదైతే కలర్ కాంబినేషన్ అనుకో ఇంకేమైనా అనుకో చాలా బ్యూటిఫుల్గా ఉంది, కొత్తగా ఉంది చూడడానికి. అండ్ ఈ కొత్త వెహికల్తో కొంచెం కొత్తగా మనకి ఇవన్నీ ఇస్తున్నారు. అండ్ ఒకవేళ మనం యాప్స్ చూసుకున్నా కూడా ఇక్కడ స్కోడా యాప్స్ వేసుకోవచ్చు, ఫోన్ కాల్స్. అండ్ ఒకవేళ హోమ్కి వెళ్దాం ఒకసారి, నావిగేషన్ ఇవన్నీ ఒకసారి కనెక్ట్ చేసుకుంటేనైతే మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకి ప్రస్తుతం అయితే రేంజ్ 170 km అయితే వస్తుందంట. సిన్స్ రీఫ్యూయల్ లాంగ్ టర్మ్. ఓహ్ నైస్. ప్రస్తుతం ఒకసారి చూస్తామేమో, దాని తర్వాత బై మిస్టేక్ కూడా దేకం వాటిని. సెట్టింగ్స్కి పోతే క్విక్ సెట్టింగ్స్లో మనకి వ్యాలే మోడ్ కూడా ఉంది, వ్యాలే మోడ్ కూడా పనిచేస్తుంది మనకి బ్యూటిఫుల్గా. లైట్స్ వచ్చేసి మనకి ఇంటీరియర్ లైట్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ ప్యానల్ లైటింగ్ తక్కువ చేసుకోవచ్చు ఎక్కువ చేసుకోవచ్చు బ్రైట్నెస్ని. యాంబియంట్ లైటింగ్ ఫ్రంట్, వామో ఇవన్నీ ఉన్నాయా, క్రేజీ అసలు. సో ఇట్లా చాలా చాలా చిన్న చిన్న క్యూట్గా వీళ్ళు మన ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్లో మనకి ఎన్నో ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇది మన స్కోడా కైలాక్ యొక్క ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అండ్ దాని యొక్క ఆప్షన్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి
ఈ బ్యూటిఫుల్ ఆల్రెడీ ప్రూవెన్ ఇంజన్ రోడ్ మీద ఎలా ఉంది అండ్ కైలాక్ యొక్క ఏదైతే దీని యొక్క డిజైన్ ఉందో అండర్ సబ్ 4 మీటర్ దాని ఈ ఇంజన్ అసలు దీనికి ఎలా సెట్ అయింది అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో కూడా కాసేపట్లో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనము కార్ని ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాము. యాక్చువల్గా చెప్పా కదా, ఈ 1 లీటర్ TSA 3 సిలిండర్ ఏదైతే ఇంజన్ ఉందో ఈ యొక్క ఇంజన్ని ఆల్రెడీ వీళ్ళు మన స్లావియా 1 లీటర్లో ఇచ్చారు అండ్ కుషాక్ 1 లీటర్లో ఇచ్చారు అండ్ ఫోక్స్ వ్యాగన్లు కూడా ఆ 2 కార్స్లో కూడా వాడడం జరిగింది. సో సేమ్ కీసే పక్కకు పెట్టి బ్రేక్ పెడల్ ప్రెస్ చేసి మనమైతే ఇంజన్ స్టార్ట్ చేసినాం. కంప్లీట్ సైలెన్స్, అస్సలు ఎటువంటి దంపియట్లే. నీకు లిటిల్ బిట్ ఆఫ్ వైబ్రేషన్ లైట్గా అనిపిస్తుంది. చూద్దాం, ఎందుకంటే 3 సిలిండర్ కదా. ప్రస్తుతం అయితే లీఫాక్ చాలా బ్యూటిఫుల్గా వెళ్తుంది వెహికల్ అయితే. వావ్, యాక్చువల్గా జర్మన్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా అయితే బండి మనకి డ్రైవ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఈ వెహికల్స్ ఏంటంటే నువ్వు హై స్పీడ్స్లో వెళ్తున్నావు, ఏమైనా బంప్ సడన్గా వచ్చినా కూడా ఇమీడియట్గా అది దాని యొక్క సస్పెన్షన్ కానీ అవన్నీ సెట్ చేసుకొని నీకు స్టెబిలిటీ పోకుండా ప్రాపర్గా నేను మళ్ళీ తీసుకెళ్తుంది. ఎందుకు అంటే దీని యొక్క వెయిట్ అడ్వాంటేజ్, అది అంత లడ్డు వెయిట్గా ఉంటుంది కాబట్టి నీకు యాజ్ ఇట్ ఈస్ తొందరగా బ్యాలెన్స్ అవుట్ కాకుండా అయితే మనకి ఇది హెల్ప్ చేయడం జరుగుతుంది. స్కోడాలో నాకు నచ్చింది సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అది ఇచ్చే అలారం చాలా టార్చర్ పెడతా ఉంటుంది అది. సో ప్రస్తుతం అయితే మనం నడుపుతున్నాం కదా బండి. గేర్ షిఫ్టింగ్ మాత్రం నీకు బై మిస్టేక్ కూడా తెలియదు. అంత ప్యూర్గా స్మూత్గా స్మూత్గా గేర్ షిఫ్టింగ్ అయితే అయిపోతూ ఉంటుంది. అదొక్కటి మనకి దీంతో అడ్వాంటేజ్. క్రేజీ. అండ్ ఈ స్టీరింగ్ చెప్తున్నా కదా, ఒకవేళ మీరు ఒక్కసారి అయితే మనము ఏమంటుంది దాన్ని డ్రైవ్ చేస్తేనే యాక్చువల్గా ఈ కార్ ఏంటి, అసలు స్కోడా అసలు దేని మీద ఇన్ని రోజులు పనిచేసింది అనేది మనకు యాక్చువల్గా ఐడియా వస్తుంది. అండ్ దీని టర్నింగ్ కూడా చూడండి, సింగిల్ హ్యాండ్ ఎంత ఈజీగా అయిపోతుందో. వావ్, బ్యూటిఫుల్. గేర్ షిఫ్టింగ్ మాత్రం చెప్తున్నా కదా, మీకు బై మిస్టేక్ కూడా తెలియదు, చాలా బ్యూటిఫుల్గా అయితే గేర్ షిఫ్టింగ్ అవుతుంది. అండ్ కొంచెం మనం ఇంజన్ అయితే రేవ్ చేద్దాం. ప్రస్తుతం మనం 50 స్పీడ్లో ఉన్నాము. లిటిల్ బిట్ అనిపిస్తూ ఉంటుంది నీకు, అరే అసలు నేను యాక్చువల్గా అయితే తెలీదు మరీ ఇన్ డెప్త్, ఇక వేరే ఏం పనులు పెట్టుకోకుండా ఇంజన్ సౌండ్ నీకు నువ్వు పుట్టినామంటే అప్పుడు మనకు తెలుస్తుంది తప్పించి వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్ అని చెప్పుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్. అండ్ మాన్యువల్ కూడా ట్రై చేయొచ్చు, ఎవరికైనా మాన్యువలే కావాలనుకుంటే వీళ్ళు మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పుకోవచ్చు. బండి ప్యూర్ బా. అండ్ చెప్పా కదా, దీంట్లో నీకు టెట్రానిక్ అని ఒక ఇది ఉంటుంది, అదేం లేదు. ప్రస్తుతం నేను డ్రైవ్లో ఉన్నాం కదా, డ్రైవ్లో ఉన్నప్పుడు రైట్ సైడ్కి ఇట్లా అనేసాం అనుకో, మాన్యువల్గా ఇప్పుడు నీకు అక్కడ M3 అని కనబడుతుంది. సో నేను ఒకవేళ మైనస్ చేసాను అనుకో, ఇది సెకండ్ గేర్కి వెళ్తుంది, ప్లస్ చేస్తే మళ్ళీ థర్డ్ గేర్కి వెళ్తుంది. అట్లా నువ్వు టెట్రానిక్ అట్లా కూడా ఫీల్ అవ్వచ్చు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని. దీంట్లో మనకి స్పోర్ట్ మోడ్ కూడా వేయడం జరిగింది. దీంట్లో డ్రైవ్ మోడ్స్ ఉండవు స్కోడాలో, ఓన్లీ స్పోర్ట్ మోడ్ ఆర్ డ్రైవ్ మోడ్. స్పోర్ట్ మోడ్లో నిజంగానే డిఫరెన్స్ అయితే ఉంటుంది, మరీ జమీన్ ఆస్మాన్ ఫరక్ కాకుండా ప్యూర్గా డిఫరెన్స్ అయితే వస్తుంది. అండ్ సిటీకి మాత్రం 100% అమేజింగ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు వెహికల్. ఎందుకంటే ఇది మెయిన్గా మనకి సిటీలో ఏం కావాలి, మంచి బ్రేకింగ్ ఉండాలి అండ్ స్టీరింగ్ కూడా ఎంత బటరీ స్మూత్ ఉంటే అంత ఈజీ మనకి టర్నింగ్స్ కానీ వాటికి కానీ. అండ్ ఈ యొక్క కార్ యొక్క ఏవైతే డైమెన్షన్స్ ఉన్నాయో పార్కింగ్ ప్లేసెస్లో కూడా పర్ఫెక్ట్గా వెళ్ళి కూర్చుండిపోతుంది. అండ్ దీనికి ఏవైతే సేఫ్టీకి వాళ్ళు ఇచ్చారో అవన్నీ ఎవ్రీడే నెసెసరీ మనకి. అండ్ ఇప్పుడు రాబోయే టెంపరేచర్స్, మన వింటర్సే మన ఈపులు కాలుతున్నాయి, దీంట్లో ఆల్రెడీ మనకి వెంటిలేటర్ సీట్ ఇచ్చారు కాబట్టి ఏం చక్కగా కూల్గా హాయిగా ఫ్రెష్గా మన ఆఫీసెస్ కానీ దేనికైనా వెళ్ళిపోవచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ కార్ది అయితే. ఒకవేళ ఎవరైనా 20 lakhs లోపల కార్ చూస్తున్నారు అనుకోండి, ఒక్కసారి మాత్రం స్కోడా కైలాక్ టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి, ఫీచర్స్ తెలుసుకోండి. మన వీడియోలో అయితే అన్నీ చెప్పాను. లేదు నేను పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటున్నాను, ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. మొత్తం అంతా టచ్ ఫీల్ ఎక్కడికక్కడ అంతా ముట్టుకొని డ్రైవ్ చేసి మీకేమనిపించింది. నిజంగానే ఎన్నో కాంపిటీషన్స్ వచ్చాయి. ప్రస్తుతం మనం ఒకళ్ళు చూసుకున్న కియాలో కూడా కొత్తగా సైరస్ అని లాంచ్ అయింది. అండ్ టాటాలో కూడా పెద్ద లైనప్పే ఉంది ఈ sub 4 మీటర్ కాంపాక్ట్ SUVs కోసం. సో స్కోడా అసలు ఈ ప్రైస్కి, ఇంత కాంపిటేటివ్ దాంట్లోకి వస్తుందని నేను ఊహించలే. కాకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ వాళ్ళు తీసుకుంది. అండ్ పోలో పోయిన తర్వాత మనకి ఆ సైజులో 1 లీటర్ ఇంజన్ తోటి ప్రస్తుతం అయితే ఇంత బ్యూటిఫుల్ వెహికల్ అయితే వీళ్ళు తేవడం జరిగింది. అండ్ అలా అనుకుంటే హ్యాష్ బ్యాక్ తేవచ్చు, కాకపోతే ఈరోజు హ్యాష్ బ్యాక్లకు మార్కెట్ లేదు. 60% ఆఫ్ ద మార్కెటే కంప్లీట్గా ఈ కాంపాక్ట్ SUVస్కి వచ్చేసింది. కాబట్టి బై మిస్టేక్ కూడా వాళ్ళు వేరే డెసిషన్ రిస్క్ తీసుకోలేరు కాబట్టి వాళ్ళు కూడా SUVని తేవడం జరిగింది.
ప్రస్తుతం అయితే మనకు ఒకవేళ దీని ప్రైజింగ్ గురించి తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రైజింగ్ చెప్తాను. ప్రస్తుతం మనకి కైలాక్ మాన్యువల్ అనుకో బేస్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 9,60,308 రూపీస్ అయితే పడుతుంది. అదే మాన్యువల్లో ఒకవేళ హై ఎండ్కి పోదాం అనుకుంటే దాన్ని ప్రెస్టేజ్ అని పిలుస్తాము. దాని ప్రైస్ వచ్చేసి 16,63,337 రూపీస్. అదే ఒకవేళ కైలాక్లో ఆటోమేటిక్లో అది కూడా జస్ట్ బేస్ వేరియంట్ కావాలనుకున్నాం అనుకో దాంట్లో వచ్చేసి 13,23,913 రూపీస్. అండ్ ఒకవేళ హై ఎండ్ కావాలనుకున్నాం ఇంకో ప్రెస్టీజ్లో అండ్ అది వచ్చేసి మనకి 17,92,465 రూపీస్ అయితే పడుతుంది. అండ్ మీ అందరి కోసము ఈ వెహికల్ రివ్యూ చేయడానికి మనకి ఎంతో ఫాస్ట్గా హెల్ప్ చేసిన మోదీ గ్రూప్ వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ వీళ్ళు కూడా చాలా పెద్ద నెట్వర్క్ అండ్ బాగా హైదరాబాద్లో ఫేమస్ మోదీ దేనికి తెలుసా, వాళ్ళ యొక్క ఫోర్డ్ అదే రసూల్పుర మెట్రో స్టేషన్ పక్కన ఉంటుండే, ప్రస్తుతం అది జీప్ మోదీది. అండ్ తర్వాత ఇంకేం షోరూమ్ వస్తుందో మోదీది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రూప్ అండ్ థ్యాంక్స్ అ లాట్ మనం మోదీకి అయితే చెప్తున్నాం. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు, బై మిస్టేక్ కూడా అలా అనుకోకండి. అసలు దీని యొక్క డ్రైవ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి అండ్ మన రివ్యూ ఎట్లా అనిపించింది, నెక్స్ట్ ఏ కార్ చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో వచ్చేసి కామెంట్ చేసి నాకు చెప్పండి. అంటిల్ మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మనం ఎప్పుడైనా వీడియో వస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బాయ్ బాయ్.